సిఎస్ తో రివ్యూ చేయరా? మీరే పట్టించుకోరా? కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటీస్ వస్తేనే మీరు రివ్యూ చేస్తారని మీరంతా అందరూ విమర్శించాం. ఈరోజు చర్యలు తీసుకున్నారు. వీళ్ళు శాఖపర విచారణ జరుగుతుంది. మీరన్నట్టు పై డీజీపీ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, సిఎస్ గారి ఇన్వాల్వ్మెంట్ తప్పనిసరిగా బయటకు వస్తారంతా. లేకపోతే దీని సిబిఐ పైన కోరదాం, మీలాంటి అడుగుతాం. నాకు చిన్న లాజిక్ అండి, చిన్న లాజిక్ ప్రశ్న సార్. సిట్ మెంబర్స్ ఎవరో మీరు చూశారు కదా రవికిరణ్ గారు. సిట్ మెంబర్స్ ఎవరో సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు. వీళ్ళు వెళ్ళి డీజీపీకి అగెన్స్ట్గా రిపోర్ట్ ఇస్తే రేపు పొద్దున వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారండి? చేయగలరా మీరు? డూ యూ థింక్ దట్ వాళ్ళు ఏదో సిట్ అసలు ఎరగదీసి ఇచ్చేస్తుంది రిపోర్ట్ అనుకుంటున్నారా మీరు? దాంట్లో మెంబర్స్ చూడండి, 13 మంది మెంబర్స్ చూడండి. 13 మంది మెంబర్స్. ఏ ఒక్కళ్ళు సాహసిస్తారు యూనిఫామ్ ఆఫీసర్స్? ఇప్పుడు నేను డిఎస్పీ అంటే నా పైన ఎస్పీ మీద నేను రాస్తానా? ఒకవేళ తప్పున్నా చస్తే రాయను. అది రేపు వాళ్ళ పరిస్థితి అదే. వీళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారు? మీరు అసలు సిట్ ఫామ్ చేయటమే సో అసలు ఏమాత్రం లాజిక్ అందట్లేదు, ఇర్రేషనల్గా ఉంది. హడావుడిగా ఫామ్ చేసి 48 అవర్స్లో రిపోర్ట్ ఇచ్చేయాలి. సరే సార్, నేనేంటంటే నా పాయింట్ ఏంటంటే ఎక్కడో చోట విచారణ మొదలవుతుంది. ఇఫ్ వీఆర్ నాట్ హ్యాపీ, ప్రెస్ గా హ్యాపీ, లేకపోతే మేము మేము పార్టీలు పక్కన పెట్టిన కాసేపు ఒక పౌరుడిగా ఇఫ్ యూఆర్ నాట్ హ్యాపీ, వీల్ ఆస్క్ ఫర్ బెటర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరదాం, లేకపోతే ఇంకోటి ఏదైనా కోరదాం. అంతేకాని అసలు విచారణ అతని మీద చర్యలు తీసుకోవద్దు, ఎవరిని కదపద్దు అంటే ఇంకేముంది సార్? ఎవరి మీద ఎలా తీశారు అలా ఆగవు కదా సార్. పార్టీలు పక్కన కాదు సార్, సార్ చిన్న సబ్మిషన్, పార్టీలు పక్కన పెట్టడం కాదు కానీ పార్టీలు చేయడం వల్లే ఈ గలాట జరిగాయి, లేకుంటే జరగవు అసలు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇంటెన్షన్గా చేసింది కాబట్టి బయటపడి ఊరికి అనవసరంగా దీని మీద మనం అందరం చర్చ కూర్చున్నాము. ఓ పక్క అధికారులు బలైపోతున్నారు, ఓ పక్క ప్రజలు బలవుతున్నారు. దీన్ని ఏం చేయంటారా చెప్పండి? దీన్ని అట్లా కాదు, దీన్ని ప్రోద్బలం పెట్టినటువంటి పార్టీని కానీ వారిని కానీ ఏం చేద్దామన్న అంశాలను మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎవరైనా సరే విచారణలో బయటికి రానివ్వండి. అదే ఏమి క్లారిటీగా తెలుస్తాను సార్. విచారణలో బయటికి రావడం ఏంది? క్లారిటీగా ఎక్కడైతే మార్చుకున్నారో అక్కడ మాత్రమే జరుగుతున్నాయంటే దీని యొక్క ఉపోద్ఘాతం కానీ దీని గురించి ఆలోచన కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. వేరే ఇన్ని 175 నియోజకవర్గాల్లో జరగంది ఏమి ఒక్క చోట మాత్రమే, ఈ 3 చోట్ల మాత్రమే ఎక్కడైతే ఎస్పీలు ఏ జిల్లాలలో 3 జిల్లాలలో మార్చుకున్నారో ఆ జిల్లాలలోనే జరిగినాయంటే దానికి కారణం ఒక్కసారి గుండె మీద చేసుకొని మనమే ఆలోచించుకుందాం. ఊరికే దీని గురించి అంత డిస్కషన్ ఎందుకు? అవును సార్, చెప్పింది అంటే మీకు కూడా అట్లా కాదు, మీరు ఒకసారి మాట్లాడారు కాబట్టి మీకు కూడా దాని గురించి చెప్తున్నా. అట్లా కాదు, దీని గురించి మీకు ఏమన్నా అధికారులను బలి తీసుకోవడం ఎందుకు? చేసిన పార్టీలను పక్కన పెట్టి అన్నారు కాబట్టి చెప్పా. పార్టీలను పక్కన పెట్టడం కాదు, పార్టీలే మనకు ఈ ప్రోద్బలానికి కారణం పార్టీనే. దీన్ని పక్కన పెడితే ఇంకేముంది? గలాట లేదు అసలు. నేను ఆ విషయం చెప్పా. పార్టీని పక్కన పెట్టన్నారు, పార్టీని పక్కన పెడితే ఇంకా గలాటే లేదు. ఇంకా రైట్ రవికిరణ్ గారు, సో అంటే ఈ అంశం పక్కన పెడితే రెండోది పార్టీలకు అతీతంగా విచారణ చేసి ఎవరు తప్పైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటున్నారు. అధికారులు కూడా ఇన్వాల్వ్ ఎవరి మీద ఉంటే ఆ మీద, పార్టీలు అయితే పార్టీలు, అధికారులు అధికారులు. అంతేగాని మీరు ఒక్కటి టీడీపీ మీద చర్యలు తీసుకోండి, వైసీపీ బీజేపీ మీద తీసుకొని జనసేన తీసుకొని మీరు అన్నట్టే మేమైతే అనలేము. అలా అనలేము. ఎవరు ఏ పార్టీ అయితే ఆ పార్టీ మీద చర్యలు తీసుకోండి. నేను కూడా చెప్పాను అదే సార్, ఏ పార్టీ జరుగుతుందో ఆ పార్టీ దాని మీద తీసుకుందామని చెప్పాను. రైట్ ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్తాం. రజనీ గారు జనసేన అధికార ప్రతినిధి. రజనీ గారు, మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ